సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడడం తప్ప ఏనాడు జై తెలంగాణ అనలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై మాట్లాడుతుంటే కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందన్నారు. బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో పలువురు విద్యార్థులు యువత తెలంగాణ జాగృతిలో చేరారు. విద్యార్థుల సమస్యలపై జాగృతి పోరాటం చేస్తుందన్నారు. ఇందిరా, సోనియా గాంధీ వల్లే కాంగ్రెస్ పార్టీ బతికిందని, మహిళలను తక్కువ చేసి మాట్లాడుతున్న జగ్గారెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కార్తీక్ కేసీఆర్ గారి ఐడియాలజీతోని పుట్టినటువంటి సంస్థనే తెలంగాణ జాగృతి. కేసీఆర్ గారికి ఇంకొక టీచర్ ఉండే గురువు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళిద్దరు ఐడియాలజీతోని తెలంగాణ జాగృతి అనే సంస్థ స్టార్ట్ అయింది. అదేదో ఇప్పుడు సంస్థ కాదు, కొత్తగా పెట్టింది కాదు. 2006 నుంచి తెలంగాణ జాగృతి ఈజ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని నేనైతే ఎన్నడూ వినలే. అన్ని బూతులు, అంత భాష మరి అట్లా తిడతా ఉన్నారు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు హీ ట్రైడ్ టు సర్వ్ ద లాస్ట్ మైల్ పర్సన్ ఆల్సో, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ కోసం కూడా. సో తెలంగాణ జాగృతిలో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే, నా డ్రీమ్ ఒకటే, యూత్ పాలిటిక్స్లోకి రావాలి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా యూత్ పాలిటిక్స్లోకి రావాలి. కేసీఆర్